ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట వాక్యములో నుంచి మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఎంతోమంది భక్తులు విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగారు. విశ్వాసం ద్వారా భూమిని తలకిందులు చేయగలిగారు. విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా ఎంతోమంది పేరు పొందినటువంటి భక్తులు ఎంతోమంది తెలియపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, విశ్వాసము ద్వారా ఎలాంటి భక్తులు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేశారనేవి ఈ విషయాలన్నీ మనకు తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో విశ్వాసం ఉండాలి. మనకి రోగాలు పోవాలన్నా విశ్వాసం ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే విశ్వాసం ఉండాలి. దేవుని కొరకు నడవాలంటే విశ్వాసం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది అనారోగ్య పరిస్థితిలో ఉండి యేసు ప్రభువు వారి యొక్క చేతి హస్తం ద్వారా, యేసు ప్రభువు వారి యొక్క నీడ ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట ద్వారా ఎంతోమంది విశ్వాసము కలిగి ఉండి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో గొప్ప కార్యాలు పొందుకున్నారు. ఇదేనన్న మన జీవితంలో దేవుడు కోరుకుంటుంది విశ్వాసం. ఈ విశ్వాసం మనకుందా? మనం ఏదైతే చూడట్లేదో అది ఉందని నమ్మడమే నిజమైన విశ్వాసం. ప్రభు కోరుకుంటున్న ఈ విశ్వాసము మన జీవితంలో ఉందా? ప్రభు ఆశిస్తున్న విశ్వాసం మనకుందా? మనకు ఒక పరిస్థితులు ఎదురైనప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన పలకరించేవారు ఎవరు లేని సమయంలో దేవుని మాత్రమే మనకు గురుగా పెట్టుకొని మన విశ్వాసం నడుచుకున్న వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లోకంలో మనల్ని ఎవరిని పలకరించరండి. ఈ లోకంలో మనల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు పలకరించరు, ఎవరు ధైర్యపరచరు, ఎవరు ప్రోత్సహించరు. మన బలహీనతను చూసి మన దాటిగాను వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా, దేవుని కొరకు విశ్వాస యోధుడిగా నువ్వు నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎంతోమంది వైద్యుల చేత తిప్పలు పడుతూ బలహీనత చేత ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి 12 సంవత్సరాల చేత రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎప్పుడైతే ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలిగిద్దన్న విశ్వాసంతో ప్రభు వస్త్రాన్ని పట్టుకుంది. దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము ద్వారా నీకు స్వస్థత కలిగింది అని ప్రభు మెచ్చుకున్నాడు విశ్వాసాన్ని. ఇదే నాన్న మన కుదుటి వైద్యుల చేత, ఈ లోక సంబంధమైన వైద్యుల చేత కుదుటి పడని రోగాలు కూడా విశ్వాసం ద్వారా దేవుడు స్వస్థత కలిగిస్తాడు. ఈ లోకంలో మనుషుల ద్వారా దొరకని సమాధానం, శాంతి, నెమ్మది కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసం ద్వారా మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు దేవుడు. ఇక్కడ హబక్కూకు గ్రంథంలో మాట్లాడుతున్న మాట, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ లోకంలో ఏ పరిస్థితి, కలిమి, లేమి, వస్త్రహీనత ఏది ఎదురైనా సరే దేవుని పట్ల విశ్వాసం కలిగి నడుచుకున్న వ్యక్తులుగా మనం ఉండగలిగితే ఆ విశ్వాసమే మనల్ని బ్రతికించే స్థితిలో ఉంటుంది. ప్రైజ్ లార్డ్.